అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్ ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్ తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు, మొత్తం 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. విశాఖ డ్రగ్స్ కేసు రాజకీయ నేతలు దడ పుట్టిస్తోంది. డ్రగ్స్ దందాలో టీడీపీ, పురంధేశ్వరి హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ కేసులో కోటయ్య చౌదరి కీలకంగా మారారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తోంది. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకి మాదక ద్రవ్యాల్ని తరలిస్తుండగా సిబిఐ వేటాడింది. ఆపరేషన్ గరుడలో భాగంగా విశాఖ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు సిబిఐ అధికారులు. 25,000 కిలోల డ్రై ఈస్ట్ తో కలగలిపిన కొకైన్ ని సిబిఐ అధికారులు గుర్తించారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట డెలివరీ ఉండడంతో అటు టీడీపీ, ఇటు బీజేపీ లీడర్ల వెన్నులో వణుకు మొదలవుతోంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీ. వీళ్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫ్యామిలీకి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్టు సమాచారం. టీడీపీ హయాంలోనే అనేక అక్రమాలకు సంధ్య ఆక్వా కంపెనీ పాల్పడింది. దీంతో సంధ్య ఆక్వా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడా జొలిపించింది. ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ పీసీబీ సీజ్ చేసింది. విశాఖ డ్రగ్స్ కేసులో ముఠా గుట్టురట్టయింది. ఇంటర్పోల్ సమాచారంతోనే సిబిఐ అధికారులు వచ్చినట్టు విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సిబిఐ చూస్తోందన్నారు. సిబిఐ వినతి మేరకే డాగ్ స్క్వాడ్ వెళ్లిందని విశాఖ సిపి స్పష్టం చేశారు. ఏపీ పోలీసులపై సిబిఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలోనే తాము పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తోన్న ఎల్లో మీడియాకు కౌంటర్ ఇచ్చారు విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్. తమ పరిధిలో లేని ప్రైవేట్ పోర్టుకు కస్టమ్స్ అధికారులు నిలిపేస్తే పోలీసులు వెళ్లారని విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. లోకల్ అధికారుల వల్ల లేట్ అయిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే అన్నారు. తాము ఎన్డీపీఎస్ మీద యాక్ట్తో ఉక్కుపాదం మోపుతున్నట్టుగా తెలిపారు ఆయన. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది టీడీపీ నేతల ప్రమేయం అన్నారు ఏపీ ఎంపీ మార్గాని భరత్. ఈ డ్రగ్స్ కేసుతో లింక్ ఉన్న వీరభద్రరావు, కోటయ్య చౌదరి ఇద్దరూ పురంధేశ్వరి కుమారుడి స్నేహితులే అని చెప్పుకొచ్చారు. ఇదొక మాఫియాలా చాలా రోజుల నుంచి నడుస్తోందన్నారు మార్గాని భరత్. గంటా శ్రీనివాసరావు బంధువుల ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారు గంటా శ్రీనివాసరావు బంధువులు. మొత్తం 390 కోట్లకు పైగా రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ తో పాటుగా జీవీఎంసీ సమీపంలోని గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని జప్తు నోటీసులు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు భారీ నిరసనలు చేపట్టాయి. మద్దిపాటి వద్దు, ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది. మద్దిపాటిని గోపాలపురంలో ఓడిస్తామని అసమ్మతి వర్గీయులు అంటున్నారు. తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం నిర్వహించారు. తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కలిసి పనిచేసేది లేదని జనసేన నాయకులు అంటున్నారు. ఆరణి శ్రీనివాసులకు జనసేనలోని ఒక వర్గం నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. క్యాడర్ అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి నాగబాబు తీసుకెళ్లనున్నారు. ఆరణి శ్రీనివాసులను జనసేనకు చెందిన ఒక వర్గం బ్లాక్మెయిల్ చేస్తోంది. చంద్రబాబు మైండ్ గేమ్ లో భాగంగానే తిరుపతి ఉమ్మడి అభ్యర్థిపై వివాదం నెలకొందంటున్నారు. శ్రీకాకుళం టీడీపీలో సీటు మంటలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3వ జాబితా ప్రకటించాక శ్రీకాకుళంలో నిరసనలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శ్రీకాకుళం సీటు గోండు శంకర్కు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. టీ కాంగ్రెస్ లో సీట్ల పంచాయతీ తెగడం లేదు. 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీ కాంగ్రెస్ మరో 8 స్థానాలపై సందిగ్ధంలో పడింది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఖమ్మం ముఖ్య నేతలతో దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. 3 మంత్రులు తమ వారికి టికెట్ ఇవ్వాలని కోరడంతో టీ కాంగ్రెస్ సందిగ్ధంలో పడింది. భువనగిరి, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 ఎంపీ సీట్లపై సైతం కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐడియా బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా ఇంటర్పోల్ కు సమాచారం అందింది. ఇంటర్పోల్ సాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేశారు. అక్కడ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. 90 కిలోల మెపిట్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్ ని విచారించిన కోర్టు ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్తో కలిపి విచారిస్తామని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లలేమన్న ధర్మాసనం పిటిషన్లో అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవితకు సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. సైదాపురం అక్రమ మైనింగ్, జిల్లాలో జరిగే క్వార్ట్జ్ మైనింగ్ పై చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణ కోరాలని టీడీపీ నేత సోమిరెడ్డికి సవాల్ చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇక రాష్ట్రంలో టీడీపీ గెలిచేది లేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదని ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణలను కూడా నిరూపించే దమ్ము, ధైర్యం ఉందా అని మంత్రి కాకాణి గోవర్ధన్ ప్రశ్నించారు. బీహార్లోని సుపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురుకు గాయాలయ్యాయి. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా భావిస్తున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భేజా బకాఊర్ మధ్య మరీచా సమీపంలో వంతెన కూలిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను మోసుకెళ్లే వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో మరో ముందడుగు వేసింది ఇస్రో. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్ఎల్వీకి పుష్పక్ అని పేరు పెట్టింది ఇస్రో. గతేడాది ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్ O1 ని పూర్తి చేసిన ఇస్రో అధికారులు ఎల్ఈఎక్స్ O2 ద్వారా పుష్పక్ సామర్థ్యాన్ని పరీక్షించారు. వాయుసేనకి చెందిన చినూక్ హెలికాప్టర్ ఆర్ఎల్వీని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టింది. చంద్రబాబు పురంధేశ్వరి ఆడుతున్న ఫ్యామిలీ రాజకీయ క్రీడలో జీవీఎల్ కు నిరాశ ఎదురైంది. విశాఖ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జీవీఎల్ కు పురంధేశ్వరి వెన్నుపోటు పొడిచారు. ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా విశాఖ సీటు టీడీపీకి వెళ్లింది. బాలకృష్ణ అల్లుడు భరత్ కు కేటాయించారు చంద్రబాబు. విశాఖ లోక్సభ స్థానంలో బీజేపీ తరపున తానే పోటీ చేయాలని భావించిన జీవీఎల్ కు భంగపాటు ఎదురైంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. అతనికి సహకరించిన మాజీ ఉన్నతాధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ అధికారి ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రణీత్ విచారణ సాగుతోంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచి ప్రణీత్ రావు వాట్సాప్ డీటెయిల్స్ ని పోలీసులు రిట్రీవ్ చేశారు. వాలంటీర్లపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నేతలు ఈసీఐ పేరుతో ట్విట్టర్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని చెప్పారు. ఆ అకౌంట్ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వాలని ఈసీఐ అన్నట్టుగా సందేశాలు పంపుతున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. 5 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి జనంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అభివృద్ధే చేయలేదని తనను విమర్శించడాన్ని తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే వరద హయాంలో ఒక్క పేదోడికి ఇల్లు కట్టించినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో దూసుకుపోతోందన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డ వరకు చెందిన 400 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ మాదిరి విశాఖలో జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పగలరా అని బొత్స ఝాన్సీ సవాల్ చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కడుబండి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఇప్పటికే నగరానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వంతు వచ్చింది. విజయలక్ష్మి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉంది. మేయర్ కాంగ్రెస్ లో చేరతారనే దానికి ఈ మీటింగ్ బలమైన సంకేతాలు ఇచ్చినట్టయింది. వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభ్యర్థి అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. తాతయ్యగుంట కట్ట, కొర్లగుంట, వినాయక్ నగర్ కట్టలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఎవరైనా అభివృద్ధే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే భూమన. ఇక మరో 70 ఏళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్ రోడ్డు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భూపాల్పల్లి జిల్లా సీఐపై పోక్సో కేసు నమోదు చేశారు కాకతీయ వర్సిటీ పోలీసులు. కాకతీయ వర్సిటీ పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐపై అత్యాచార యత్నం, పోక్సో కేసు నమోదు చేసి సీఐ సంపత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జనగామ జిల్లా పెంబర్తి శివారు సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్ కి గురయ్యారు. భోజనం అనంతరం విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. వెంటనే విద్యార్థులకు చికిత్స చేసి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలిపారు.
పేదలందరికీ న్యాయం జరగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో మళ్లీ అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 14వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రచారం చేశారు. గత ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. నంద్యాల జిల్లా నందికొట్లకూరులో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు ఎదురుపాడు గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేశారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీలు తెరిచి అందులో భక్తులు సమర్పించుకున్న కానుకలను వక్ఫ్ బోర్డు సూపరింటెండెంట్ అమీర్ అహ్మద్ సమక్షంలో లెక్కించారు. ఈ నెల 6న దర్గా టెండర్ పూర్తి కావడంతో గత 15 రోజులుగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గా నిర్వహణ చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా అక్రమ కట్టడాలు తొలగించేందుకు బల్దియా అధికారులు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ రాజీవ్ రహదారిని ఆనుకుని గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తొలగించారు. ప్రధానంగా గోదావరిఖని పట్టణ చౌరాస్తా, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు కోసం పక్కనే ఉన్న అదనపు నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. వరంగల్ జిల్లా మొండ్రాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. బాల్నే పోషాలు అనే గీత కార్మికుడు కల్లు గీసేందుకు తాటి చెక్కెట్టాడు. అయితే మోకు జారడంతో చెట్టుపై నుంచి అదుపు తప్పి కింద వేలాడుతూ ప్రాణభయంతో కేకలు వేశాడు. గమనించిన తోటి కార్మికులు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించి చివరికి జేసీబీ సహాయంతో చెట్లపైకి వెళ్లి రక్షించారు. ఏలూరు జిల్లా కైకలూరులో వెలమపేట కాలనీలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పర్యటించారు. కాలనీలో 18, 19 వార్డుల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక డ్రైనేజ్లో ఆక్రమణలకు గురైనట్టు ఫిర్యాదు చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా అన్నింటినీ సవరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. పార్వతీపురం స్థానిక ఎమ్మెల్యేగా జోగారావును పార్టీ అధిష్టానం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో పార్వతీపురం మున్సిపాలిటీ 6వ వార్డు గిజబా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు జోగారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో శ్మశాన వాటికను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. మేజర్ గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. చనిపోయిన వారిని రహదారి పక్కనే కాల్చే దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కలగజేసుకుని శ్మశాన వాటికను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్క్ లో మార్నింగ్ వాకర్స్ తో పేర్ని కిట్టు కాసేపు ముచ్చటించారు. వాకింగ్ తర్వాత 100 మంది వస్తుండటంతో వారికి స్థానికంగా ఉన్న సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు. సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ, జనసేనకు చెందిన 150 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మలసాల భరత్. వైఎస్ఆర్సీపీ పట్ల యువత ఎక్కువ ఆసక్తి చూపుతోందన్నారు భరత్. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా అందుబాటులో ఉంటానని భరత్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పచ్చ మీడియా చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు తిప్పికొడతారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ఏ ప్రభుత్వంలోనూ జరగదలేదన్నారు వెల్లంపల్లి. 2014-19లో కలిసి ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు విడిపోయారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నీచ రాజకీయాలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్లీ రెపరెపలాడాలని కోరారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డాక్టర్ ఆదిమూలపు సతీష్. సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నవీన అనే వివాహిత అదృశ్యమైంది. తన భర్తతో గొడవల కారణంగా నవీన కొంతకాలంగా తల్లి ఇంటి వద్ద ఉంటోంది. తల్లి శోభతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి నవీన బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా, బంధువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లేకపోవడంతో తల్లి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తారన్నారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో మంత్రి జూపల్లి పర్యటించారు. వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఆయన. నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు.